తెలుగు ఫిలిం ఛాంబర్ లో వాడి వేడి చర్చ జరుగుతోంది. డి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. సమావేశానికి అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ హాజరయ్యారు. పర్సెంటేజ్ విధానంపై వాదనలు వినిపిస్తూ ఉన్నారు ఇరు వర్గాలు. సో తమకున్న ఇబ్బందులను ఛాంబర్ దృష్టికి తీసుకొచ్చారు నిర్మాతలు, ఎగ్జిబిటర్స్. పర్సెంటేజా, రెంటలా, దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ, సమావేశంలో ఏం జరుగుతోంది? పర్సెంటేజా, రెంటలా, ఎటువంటి డెసిషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది? అంటే ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇటు డిస్ట్రిబ్యూటర్స్, అటు ప్రొడ్యూసర్స్, ఇటు ఎగ్జిబిటర్స్ అన్ని వర్గాలు హాజరయ్యాయి. అయితే మొదటగా ఒక్కొక్క వర్గంతో విడివిడిగా సమావేశం నిర్వహించాలనుకున్నారు. కానీ అందరి సమక్షంలోనే చర్చలు బిగించేయాలి, అందరి కష్టసుఖాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఛాంబరు సమిష్టిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే మొదటగా ఈ సమావేశంలోకి వెళ్ళిన కొద్దిసేపటికే సునీల్ నారంగ్ బయటికి రావటము, అక్కడ నిర్మాత నాగవంశీతో కొద్దిగా వాగ్వాదమైనట్టుగా మనకు తెలుస్తోంది. ఆ పిదప సునీల్ నారంగ్ని దిల్ రాజు, చదలవాడ శ్రీనివాసరావు లాంటి పెద్దలు కొంతమంది సమావేశంలోకి మళ్ళీ తీసుకెళ్ళటం జరిగింది. అయితే చాలా వేడిగా వ్యక్తిగతంగా ఒకరినొకళ్ళు దూషించుకున్న సందర్భాల్లో అలాంటి అంశాలు కూడా ఇక్కడ ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అంటే ఇటు ఎగ్జిబిటర్స్ ఒక మీటింగ్ పెట్టి ప్రొడ్యూసర్స్ని కామెంట్ చేశారు. అందులో కొంతమంది పర్సనల్గా కామెంట్ చేయటం ఒక ఎత్తు అయితే, ఇటు నిర్మాతలు కూడా వాళ్ళు ఒక సమావేశం నిర్వహించి కొంతమంది ఎగ్జిబిటర్లని కామెంట్ చేయటము, అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకొని ఆ వ్యక్తిగత దూషణలకు దిగటం గురించి సమావేశంలో మొదటగా మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఆ సమావేశంలో మొదట 10 నిమిషాల తర్వాత ఈ సమావేశాన్ని సామరస్యంగా నిర్వహించాలనే ఉద్దేశంతో దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ లాంటి పెద్దలు అందరూ ఇరు వర్గాలని సమన్వయపరుస్తూ మనం ఈ సమస్యకి ఒక సొల్యూషన్ తీసుకురావాలి తప్ప మనము వ్యక్తిగతంగా ఇలాంటి కీలకమైన టైంలో ఇలాంటి అంశాలపై చర్చించడం తగదు అని వాళ్ళ ఇరు వర్గాలని సమన్వయపరిచిన కాసేపట్లో ఇరు వర్గాలు ఒక ఎజెండాకు వచ్చాయి. అంటే ఈ ఎజెండా ఇప్పుడు మనకు తెలిసే అంశం ఏంటంటే, ఈ సమావేశంలో ముఖ్య అంశం ఈ పర్సంటేజ్ విధానానికి సంబంధించి ఒక కమిటీ వేయాలి, ఆ కమిటీకి ఒక నిర్ణీత కాల పరిమితి విధించాలి అనేది సమావేశంలో ముఖ్యంగా కొనసాగుతున్న అంశము. అయితే ఈ అంశంలో ఇటు ఎగ్జిబిటర్లు మాత్రం కాల పరిమితి అంటూ మళ్ళీ దీన్ని ప్రొలాంగ్ చేయటము, మళ్ళీ ఈ సమస్యని మళ్ళీ గతంలో లాగా దీన్ని మేము 2008 నుంచి గట్టిగా పోరాడుతున్నాము, అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి సొల్యూషన్ రాలేదు. కాల నిర్ణయం అంటే ఎన్ని రోజులు, 6 నెలల, 3 నెలల, నెల, 15 రోజుల, ఈ ఒక కాల పరిమితి మాకు అనుగుణంగా ఉండే విధంగా ఒక కాల పరిమితి కావాలని ఎగ్జిబిటర్లు చాలా గట్టిగా పట్టుబడుతున్నట్టు మనకు తెలుస్తోంది. అయితే ఈ ఫిలిం ఛాంబర్ మాత్రం ఇరు వర్గాలతో ఒక సమన్వయ కమిటీ ఒకటి వేసి, ఆ కమిటీ ఈ కాల పరిమితి చాలా తక్కువ కాల పరిమితిలో ఎలాంటి అంశాలు సంబంధించి సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి? సో ఇది కాకుండా వేరే ఆప్షన్ కి వెళ్లే మార్గం కూడా ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారా? అంటే ప్రస్తుతానికి ఎగ్జిబిటర్లు వీళ్ళు మొదటగా చెప్పింది ఏంటి అంటే, మాకు పర్సంటేజ్ విధానాన్ని ఇస్తేనే మేము నైజాంలో ఉన్న అన్ని థియేటర్లో, సింగిల్ థియేటర్లో మేము మిగిలిన సినిమాలని ప్రదర్శిస్తాము. ఆ పర్సంటేజ్ విధానము ఇవ్వకపోతే మేము థియేటర్లో సినిమాలు ప్రదర్శించే అవకాశం లేదు అని చాలా కరాఖండిగా చెప్పారు. అయితే ఇటు ఛాంబర్ ప్రతినిధులు మాట్లాడిన పిదప పర్సంటేజ్ విధానానికి అంగీకరిస్తాము అంటూ ఇటు నిర్మాతలు, అటు ఎగ్జిబిటర్లు చెప్పటము, దానికి ఒక కాలపరిమితి విధించాలనటము. ఇటు ఎగ్జిబిటర్లు మెయిన్గా కోరుకునేది ఏంటంటే, చాలా పెద్ద సినిమాలకు 10 నుంచి 20 పెద్ద సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలకి మొదటి వారంలో
ఓన్లీ రెంటల్ ఇస్తున్నారు, రెండో వారం నుంచి షేర్ ఇస్తున్నారు. దానివల్ల మాకు చాలా లాస్ జరుగుతుంది. ఆ మొదటి వారం కూడా మాకు షేరింగ్ విధానం ఇస్తే ఆ షేరింగ్ విధానంలో సంవత్సరం మొత్తం థియేటర్స్ని మేము రన్ చేయడానికి ఫెసిలిటీస్ ఎక్కువ కల్పించడానికి అవకాశం ఉంటుంది అని ఇటు ఎగ్జిబిటర్స్ చెప్పడము, అటు నిర్మాతలేమో పెద్ద సినిమాలకు మేము పర్సంటేజ్ విధానాన్ని ఇస్తే మాకు చాలా నష్టం వస్తుంది, మేము ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నాము అనేది నిర్మాతల వాదనగా ఉంది. అయితే ఈ రెండింటిని సమన్వయపరుస్తూ కమిటీలో ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, వీళ్ళు 60% 50% అని అడుగుతున్నారు. ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, ఏ థియేటర్లకు ఇవ్వాలి, థియేటర్లని గ్రేడింగ్ ఎలా చేయాలి, ఫెసిలిటీస్ ఉన్న థియేటర్లకి ఒక గ్రేడింగు, ఫెసిలిటీస్ లేని థియేటర్లకు ఒక గ్రేడింగు, ఏ సెంటర్లో ఉండే థియేటర్లకు ఒక గ్రేడింగు, ఇట్లా ఏబిసిడీలుగా ఒక థియేటర్లకు ఒక గ్రేడింగ్ ఇచ్చి థియేటర్ రన్లో అంటే థియేటర్కి వచ్చే కలెక్షన్లో వచ్చే కలెక్షన్లు కూడా చాలా క్లియర్గా ఉండాలి, అంతా వైట్ పేపర్గా ఉండాలి అంటూ నిర్మాతలు కోరుతున్నారు. అందులో కూడా మాకు చాలా క్లారిటీస్ రావాల్సిన విషయం ఉంది. ఈ రెండు అంశాల్లో మాకు గనక ఎగ్జిబిటర్స్ సహకరిస్తే మేము పర్సంటేజ్ విధానం ఇవ్వడానికి మాకేమి ఎలాంటి ఇబ్బంది లేదంటూ నిర్మాతలు చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం నిర్మాతలు చెప్పే పాయింట్ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు రన్నింగ్లో ఉన్న సినిమాలకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అనుగుణంగా మేము బడ్జెట్స్ వేసుకున్నాము, దానికి అనుగుణంగానే మా ప్రొడక్షన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు కావాలి అంటే మేము అమలుపరచలేము, మాకు కొద్దిగా టైం కావాలి. ఇప్పుడు రన్నింగ్లో ఉన్న సినిమాలకు మినహాయించి ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే సినిమాలకి ఇలాంటి పర్సంటేజ్ విధానం అంటే ఒప్పుకునే అవకాశం ఉంది అంటూ నిర్మాతలు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులకు చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. రైట్ లక్ష్మీనారాయణ.